హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మన గ్రామం ముచ్చట్లు. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాము. మనం ఇంట్లో చెప్పుకునే చిన్న చిన్న మాటలు బయట పెద్ద పెద్ద గుసలుగా మారితే ఏమవుతుంది? ఒక అత్త తన కోడలు గురించి బయట చెప్పాలని అనుకుంది, కానీ ఆ కోడలు చేసిన ఒక్క పని అత్త మనసునే మార్చేసింది. మరి ఆ తెలివైన కోడలు ఏం చేసింది? అత్త ఎలా మారింది? మధ్యలో జరిగిన సరదా సంఘటనలు ఏంటి తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. మరి ఆలస్యం ఎందుకు, కథలోకి వెళ్ళిపోదాం పదండి. అయ్యో రామా, ఈ కాలం కోడళ్ళంటే దేవుడికే పరీక్ష. మా కాలంలో అత్త దగ్గర కూర్చుంటే గుండె దడదడలాడేది. ఇప్పుడు చూడమ్మా, అత్త పిలిచినా వస్తున్నా అంటారు, కానీ అరగంట తర్వాత వస్తారు. అత్తయ్య పిలిచారా? టీ పెట్టాను, పాలు పొంగిపోకుండా చూస్తున్నా, అందుకే కాస్త ఆలస్యమైంది. అది సరే, కానీ పిలిస్తే ముందు ఏమిటి అత్తయ్య అని రావాలి కదా, పని తర్వాత చూసుకోవచ్చు. సరే అత్తయ్య, ఇకపై ముందు మీ దగ్గరికి వస్తాను. ఇంకో విషయం, నువ్వు ప్రతి మాటకి సరే అత్తయ్య అంటావు, కానీ నేను చెప్పింది చేస్తావా లేదా అన్నదే నాకు ఒక డౌటు. అత్తయ్య, మీరు చెప్పింది చేయకపోతే నన్ను అడగండి, కానీ ముందే అనుమానం పెట్టుకుంటే నేను ఏం చేసినా మీకు తప్పుగానే కనిపిస్తుంది. అయ్యో, మాటలు మాత్రం బాగా నేర్చుకున్నావే. మీ అమ్మ దగ్గర ట్రైనింగ్ తీసుకొని వచ్చావా? మా అమ్మ ఒకటే చెప్పింది అత్తయ్య, అత్తింట్లో గెలవాలంటే గొడవలతో కాదు, ఓర్పుతో గెలవాలి అని. మాట్లాడేది మాత్రం బాగానే మాట్లాడుతుంది, కానీ ఊర్లో అందరూ కాంతమ్మ కోడలు చాలా మంచిది అంటున్నారు. నిజంగా ఎంత మంచిదో లేక నటిస్తుందో చూద్దాం. కాంతమ్మక్క ఇంట్లో ఉన్నారా? రావే సావిత్రి, ఇంట్లోనే ఉన్నాం. రా, ఇలా కూర్చో. ఏమంటావే సుజాత, ఈ రోజుల్లో కోడళ్ళ సంగతి చూస్తే భయం వేస్తుంది. బయట మాత్రం దేవతల్లా ఉంటారు, ఇంట్లో మాత్రం. ఏమైంది? ఏదైనా గొడవ జరిగిందా? అయ్యో, ఇప్పుడే కాదు, కానీ కొంచెం కొంచెంగా తెలుస్తుంది. నేను ఇంకో 2 రోజులు గమనిస్తా, తర్వాత చెప్తా. అత్తయ్య, నేను కూరగాయలు తీసుకురావడానికి మార్కెట్కి వెళ్తాను. సరే, త్వరగా రా. చూస్తూ ఉండు సుజాత, అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. ఏమైందక్క, నిజంగా చెప్పు. లక్ష్మి చూస్తుంటే చాలా మంచి పిల్లలా అనిపిస్తుంది. నువ్వెందుకు ఇంత అనుమానం పెడుతున్నావు? అదేంటో నమ్మా, నాకు అర్థం కావట్లేదు. ఎదుట పడితే అత్తయ్య అత్తయ్య అంటుంది, కానీ మాటల్లో ఎంత నిజం ఉందో తెలుసుకోవాలి కదా. అమ్మాయి మంచిదే అయి ఉండొచ్చు. అయ్యో, నువ్వు చాలా అమాయకురాలివి. బయట అందరికీ మంచిగా కనిపించటం ఒకటి, ఇంట్లో ఎలా ఉంటారో ఇంకోటి. అయితే ఏం చేయాలనుకుంటున్నావు? ఈరోజు సాయంత్రం బోర్ దగ్గర ఆడవాళ్ళందరూ ఉంటారు కదా. అవును. అక్కడ కాస్త మాటల్లో మాటగా మా కోడలి సంగతి తీస్తా, ఎవరు ఏమంటారో చూస్తా. అప్పుడు అసలు రంగు బయటపడుతుంది. లక్ష్మి కూరగాయల సంచి మర్చిపోయి తిరిగి ఇంటికి వస్తుంది. లోపలికి రాకముందే అత్త మాట్లాడుతున్న మాటల్లో చివరి భాగం వింటుంది. ఈరోజు అందరి ముందు మాట్లాడితే అసలు విషయం తెలుస్తుంది. అత్తయ్య నా గురించి ఏదో మాట్లాడాలని అనుకుంటున్నారు. నేను కూడా అలాగే ఎదురుగా మాట్లాడితే ఇంట్లో గొడవ తప్పదు. కోపంతో కాదు, తెలివిగా ఆలోచించాలి. అత్తయ్య, కూరగాయల సంచి మర్చిపోయాను. అవునా, తీసుకెళ్ళు. సరే అత్తయ్య, నేను వెళ్తున్నాను. ఇదెప్పుడొచ్చింది? ఏమో అక్క, నేను ఇప్పుడే చూసా. కాంతమ్మక్క, ఒక మాట చెప్తా, నీ కోడలు నిజంగానే మంచిదేమో. అంత త్వరగా నమ్మకు, ఈ సాయంత్రం చూస్తావు. నేను 2 మాటలు అంటే ఊరంతా అసలు నిజం చెప్తుంది. ఈరోజు సాయంత్రం తర్వాత ఎవరు నిజం ఎవరు నటనో తేలిపోతుంది. అక్క, ఎక్కడికి? కూరగాయలకేనా? అవునరా, ఇందాకే మార్కెట్కి వెళ్ళా, కానీ కూరగాయల సంచి మర్చిపోయి వచ్చా, తీసుకొద్దామని వెళ్తున్నా. మీ అత్తయ్య ఎలా ఉంది? చాలా బాగున్నారు. కాస్త కోపం ఎక్కువ, కానీ మనసు మాత్రం బంగారం. అయ్యో, నిజమా? మా వీధిలో చాలా మంది మీ ఇద్దరికి పడదేమో అనుకుంటున్నారు. ఇంట్లో చిన్న చిన్న మాటలు అందరి ఇళ్లల్లో ఉంటాయి కదరా, కానీ వాటిని బయటకు తీసుకురావడం నాకు ఇష్టం లేదు. అత్తయ్య నన్ను మందలిస్తే అది నా మంచికే అనుకుంటాను. ఈ రోజుల్లో కూడా ఇలా ఆలోచించే కోడళ్ళు చాలా తక్కువ అక్క. పెద్దవాళ్ళ గౌరవం మన చేతిలో ఉంటుందమ్మా. మనం వాళ్ళ గురించి బయట చెడుగా మాట్లాడితే రేపు మన గురించి కూడా వాళ్ళు అలాగే మాట్లాడతారు. అబ్బా, ఈ అక్క ఎంత మంచిదో. వాళ్ళ అత్త తన గురించి ఏమనుకున్నారని ఆమె మాత్రం వాళ్ళ అత్తని ఒక్క మాట కూడా అనట్లేదు. కోడలా,
ఈరోజు నేను కాస్త బయటికి వెళ్ళాలి. 4 రోజుల నుంచి ఇంట్లోనే కూర్చుంటే ఊరి సంగతి కూడా తెలియట్లేదు. అత్తయ్య, గుడికి వెళ్తున్నారా? అవునే, గుడికి కూడా వెళ్తా. దారిలో వాళ్ళని కూడా పలకరించి వస్తా. గుడికి వెళ్తున్నారో లేక నా గురించి మాట్లాడటానికో పర్లేదు, నిజం ఉంటే భయం ఎందుకు నాకు. అయ్యా, వచ్చారా? నీళ్లు తీసుకురానా? ఏమైంది, అలసిపోయినట్టున్నారు? ఏమీ లేదు. మీ ముఖం చూస్తే ఏదో ఆలోచిస్తున్నట్టు ఉంది. అంతా నువ్వు తెలుసుకోవాలా? అత్తయ్య, మీ ముఖంలో బాధ ఉంటే అడగకూడదా? అక్క, ఏం చేస్తున్నారు? రా సుజాత, కూర్చున్నా. లక్ష్మి, నువ్వు కూడా కూర్చోమ్మా. కాంతమ్మక్క, నేను ఒక విషయం చెప్తా. ఈరోజు నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగలేదు. అవును. నువ్వు మాటల్లో మాటగా లక్ష్మి గురించి చెప్పాలని చూశావు, కానీ అందరూ ఏమన్నారు తెలుసా? ఏమన్నారు? లక్ష్మి చాలా మర్యాదగా ఉంటుంది, ఎప్పుడూ నవ్వుతూ పలకరిస్తుంది, అత్త గురించి ఒక్క చెడు మాట కూడా చెప్పదు, ఇలాంటి కోడలు దొరకడం అదృష్టం అని. సుజాత, నిజంగానే అలా అన్నారా? నేను ఎందుకు అబద్ధం చెప్తా? నిజం చెప్పాలంటే నువ్వు మాట్లాడాలని చూసిన ప్రతిసారి వాళ్ళే నిన్ను ఆపేశారు. ఎలా? ఒక ఆవిడ ఏమందో తెలుసా? కాంతమ్మ కోడలు మంచిదైతే ఆమెను అందరి ముందు పోవుడు, కానీ చిన్న చిన్న విషయాలు బయట చెప్పి ఇంటి పరువు తగ్గించకు. నాదే తప్పు. నా కోడలు ఇంత మంచిదైతే నేనే అనుమానించా. లక్ష్మి, చెప్పండి అత్తయ్య. నేను నీ గురించి బయట మాట్లాడాలని అనుకున్నాను. నాకు తెలుసు అత్తయ్య. నీకు తెలుసా? ఆ రోజు మార్కెట్కి వెళ్ళి వచ్చినప్పుడు నేను మీరు మాట్లాడింది కొంచెం విన్నాను. అయితే నువ్వు కోపం పెట్టుకోలేదా? కోపం పెట్టుకుంటే మీరు మారరు అత్తయ్య. కానీ నేను మీ గురించి మంచి మాట చెప్పితే ఒక్కరోజైనా మీరు ఆలోచిస్తారని నమ్మాను. నన్ను నువ్వు ఓడించలేదు లక్ష్మి. నీ మంచితనంతో నా అహంకారాన్ని ఓడించావు. బాధపడకండి అత్తయ్య, కుటుంబం అన్నాక ఇవన్నీ సహజమే. అమ్మా లక్ష్మి, నేను వచ్చేసా. వచ్చారా? చేతులు కడుక్కోండి, టీ పెడతాను. అయ్యో, టీ ఒక్కటే కాదురా, ఈరోజు నీకు ఒక పెద్ద విషయం చెప్పాలి. ఏమైందమ్మా? ఈరోజు నీ ముఖంలో కోపం లేదు, ఇంట్లో అంతా బాగానే ఉందా? ఈరోజు నాకు బుద్ధి వచ్చిందిరా. ఏంటమ్మా, ఎవరు క్లాస్ తీసుకున్నారు? నీ భార్య. లక్ష్మినా? అదేం చేసింది? నిజం చెప్తారా? నేను నీ భార్య గురించి బయట వాళ్ళ దగ్గర మాట్లాడాలని అనుకున్నా. అమ్మా, నిజంగానా? అవును, కానీ అది చేయకముందే ఈ పిల్ల నా గురించి అందరి దగ్గర మంచి మాటలే చెప్పింది. అందుకే నేను ఎప్పుడూ చెప్తుంటా, లక్ష్మి మనసు చాలా మంచిదని. ఏంటక్క, మళ్ళీ ఎవరి గురించైనా గుసగుసలు చెబుతావా? అయ్యో, నేనింకా పని మానేశా. త్వరగా మారిపోయావా? మారాల్సిందే. గుసగుసలు చెప్పి మన ఇంటి పరువు పోగొట్టుకోవటం కంటే మన వాళ్ళను నలుగురు ముందు పొగడటం మంచిదని నా కోడలు నేర్పించింది. అయ్యో, ఇదే మాట వారం క్రితం చెప్పి ఉంటే నేనే నమ్మేదాన్ని కాదు. అమ్మా, ఇకపై పక్కింటికి వెళ్తే టీ తాగిరా, వార్తలు తీసుకురావద్దు. లక్ష్మి, ఇక నుంచి నువ్వు నా కోడలు కాదు, నా కూతురు. అత్తయ్య, నేను ఈ ఇంటికి వచ్చిన రోజే మిమ్మల్ని అమ్మగానే అనుకున్నాను. అందుకే నువ్వు గెలిచావు. సరే, ఈ రోజు నుంచి ఒక రూల్. ఏంటి? ఇంట్లో గొడవ ఉంటే బయట చెప్పకూడదు, బయట మంచి జరిగితే అందరికీ చెప్పాలి. అది బాగుందిరా. మరి టీ తాగుతూ ఈ కొత్త రూల్కి శుభారంభం చేద్దామా? టీతో కాదు, ఈరోజు నేను స్వయంగా పకోడీలు కూడా చేస్తా. అమ్మా, నిజంగానా? అవునురా, కానీ ఒక షరతు. ఏంటది అత్తయ్య? పకోడీలు బాగోలేకపోతే పక్కింట్లో చెప్పకూడదు. ఇంటి విషయాలు బయట గుసగుసలుగా చెప్పడం కంటే ఇంట్లోనే మాట్లాడుకొని పరిష్కరించుకోవడం బంధాలను బలపరుస్తుంది. మంచి మాటలు మనిషిని గెలిపిస్తాయి, గుసగుసలు కాదు.